హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ ఫ్యాక్ట్స్. ఈరోజు వీడియోలో టాప్ 10 ఇంట్రెస్టింగ్ షేర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, విమానంలో ఎక్కడ కూర్చుంటో సేఫో తెలుసా? అయితే 2012లో సైంటిస్టులు మెక్సికో ఎడారిలో బోయో 727 ప్లేన్ని క్రాష్ చేశారు. క్రాసింగ్ టెస్ట్లో తెలిసింది ఏమిటంటే రెక్కల కింద కూర్చున్న వారికి గాయాలతో బయటపడొచ్చని సైంటిస్టులు తెలిపారు. వ్యూయర్స్, మీకు పాస్పోర్ట్కి వీసాకి మధ్య డిఫరెంట్ ఏంటో తెలుసా? ముందుగా పాస్పోర్ట్ అనేది ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ యూజ్ చేస్తారు. ఇది ఒక డాక్యుమెంట్, దీన్ని దేశ ప్రభుత్వం జారీ చేస్తుంది. ఇది ఆ వ్యక్తి యొక్క గుర్తింపు. ఇప్పుడు వీసా విషయానికి వస్తే ఒక దేశం నుండి మరొక దేశానికి ఇచ్చే అనుమతి లాంటిది. టూరిజం కోసం వెళ్ళాలంటే పాస్పోర్ట్ అండ్ వీసా లేనిది ఆ దేశం వాళ్ళు చేయరు. అందుకే పాస్పోర్ట్ అంటే మీ డేటా ప్రూఫ్ అయితే వీసా అనేది ఆ దేశానికి ఎంట్రీ టికెట్ లాంటిది. గైస్, మీరు ఎప్పుడైనా ఇది ఆలోచించారా? అయితే గ్యాస్ సిలిండర్ రెడ్ కలర్లో ఎందుకు ఉంటుందో తెలుసా? సాధారణంగా రెడ్ కలర్ అనేది డేంజర్గా భావిస్తారు. సిలిండర్లో నింపే కొంచెం పెట్రోలియం వాయువు అంటే ఎల్పిజి మండుతుంది. దీనికి నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదాలు జరగవచ్చు. అందుకే దీనికి రెడ్ కలర్ పెయింట్ వేస్తారు. ఫ్రెండ్స్, ప్రతిరోజు ఏ టైంలో స్నానం చేస్తే మంచిదో తెలుసా? మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజువారీ పద్ధతుల్లో మనం తప్పకుండా పాటించవలసింది రోజు మనం ఏ టైంలో స్నానం చేస్తున్నామా అని. అయితే ఆయుర్వేద నిపుణుల ప్రకారం ఉదయం 4:30 నుంచి 8 గంటల వరకు అంతే స్నానం చేసేవారికి మనిషికి శారీరకంగా మానసికంగా ప్రశాంతంగా ఉంటాయి. అలాగే మనలో నీరసం బద్ధకం పోయి రోజంతా యాక్టివ్గా ఉంటారు. కాబట్టి ఉదయం స్నానం చేసి ఏ పనైనా మొదలు పెట్టాలని అంటారు. గైస్, క్రెడిట్ కార్డుపై ఉండే సివివి అంటే ఏంటో తెలుసా? అయితే మనం ఉపయోగించే ప్రతి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఎంఎంవైవై ఫార్మేట్ ఎక్స్పెరిమెంటల్తో ప్రింట్ అయి ఉంటుంది. ఇప్పటికప్పుడు కొత్త భద్రతను తీసుకొని వచ్చి దీంట్లో హ్యాకర్స్ మీ వివరాలను చోరీ చేయకుండా కష్టంగా మారుతుంది. కార్డు వెనుక వైపు సివివి అంటే కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ 3 డిజిట్ కోడ్స్ ఉంటుంది. ఆన్లైన్లో లావాదేవీలు కార్డు భౌతిక ఉనికి ధృవీకరిస్తుంది. ఫ్రెండ్స్, కుకింగ్ చేసే వాళ్ళు తెల్ల టోపీ ఎందుకు వేసుకుంటారో తెలుసా? స్టార్ హోటల్లో చెఫ్లు తెల్ల టోపీలు వేసుకుంటారు. దాన్ని వాళ్ళు టోంగ్ బ్లాంక్ అంటారు. 100 మడతల టోపీ వంట నైపుణ్యాన్ని సూచిస్తుంది. ఇది 18వ శతాబ్దం నుండి ఫ్రాన్స్లో వేసుకోవడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే తెల్ల టోపీ జుట్టు ఆహారంలోకి రానియకుండా నిరోధిస్తుంది. చెమటను కూడా ఇది రాకుండా సూచిస్తుంది. అందుకే చెఫ్లు తెల్ల టోపీలు వేసుకుంటారు. హిందూ మహాసముద్రానికి మాత్రమే దేశం పేరు ఎందుకు పెట్టారో తెలుసా? అయితే హిందూ మహాసముద్రం అనేది దేశం పేరు ఆధారంగా పెట్టిన ఏకైక సముద్రం. భారతదేశం కేంద్రంలో ఉండడం, పొడవైన తీరప్రాంతం కలిసి ఉండడం దీనికి కారణం. ప్రాచీన కాలంలో ప్రయాణికులు భౌగోళిక భారత్ను కేంద్రంగా భావించారు. ఈనాటి సముద్రానికి ఉన్న పేరు హిందూ మహాసముద్రం. సంస్కృతంగా ఎంతో ముఖ్యమైనది హిందూ మహాసముద్రం. ఇనుములను తుప్పు ఎందుకు పట్టదో తెలుసా? అయితే ఇనుము వస్తువులు తేమతో సంబంధానికి వచ్చినప్పుడు అవి ఆక్సిజన్ చర్యలు జరిపి ఐరన్ ఆక్సైడ్ను ఏర్పరుస్తాయి. దీన్ని తుప్పు అంటారు. సాధారణంగా ఇనుములా కాకుండా స్టెయిన్లెస్ స్టీల్లో 65-75% ఇనుము మరియు 1% కార్బన్, 10.5% క్రోమియం, నికెల్ ఉంటాయి. స్టీల్పై ఉన్న క్రోమియం పొర ఆ వస్తువులను తుప్పు పట్టకుండా నిరోధిస్తాయి. ఫ్రెండ్స్, పవర్ బ్యాంక్ వాడితే ఫోన్ పాడవుతుందనే క్వశ్చన్ మీ అందరిలో ఉంటుంది. అయితే పవర్ బ్యాంకులను వాడటం సురక్షితం, కానీ మీరు నాణ్యతమైన పవర్ బ్యాంకులను వాడటం సురక్షితం. నాణ్యత లేని పవర్ బ్యాంకును వాడటం వల్ల బ్యాటరీ ప్రాబ్లమ్స్ అండ్ వాటి క్యాపబిలిటీ తగ్గుతుంది. అయితే బ్రాండెడ్ పవర్ బ్యాంకులను వాడండి, సేఫ్గా ఉంటారు. అసలు టీ షర్ట్ని టీ అంటే ఏమిటో తెలుసా? టీ అనే పదాలు 2 అర్థాలు ఉన్నాయి. టీ షర్ట్లో టీ షేప్ ఉంటుంది కాబట్టి టీ షర్ట్ అని అంటారు.
మొదటి ప్రపంచ యుద్ధంలో తేలికగా ఉండే బట్టలు వేసుకోవాలని అమెరికాలో శిక్షణ కోసం దీనిని వేసుకోవడం మొదలుపెట్టారు. వీటికి అలాగే ట్రైనింగ్ షార్ట్స్గా పేరు వచ్చింది. ఇది ఫ్రెండ్స్ టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మన వీడియో నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.